హీరోలు చాలా మంది లేడీ గెటప్ తో కమల్ హాసన్ గారి దగ్గర నుంచి చాలా మంది హీరోలు లేడీ గెటప్ తో చేశారు. కొన్ని సినిమాలు సాంగ్ లో కనిపించడం, ఎస్పెషల్లీ మేడం సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు సేమ్ మేడం లుక్ కనిపిస్తుంది. సో వాళ్ళు ఏదైనా మీరు ఆదర్శంగా తీసుకుని మీ కొంచెం ధైర్యం చూసి మీరు ఈ క్యారెక్టర్ ఓపెన్ చేశారా అంటే? ఆదర్శంగా తీసుకుంది అయితే వాళ్ళ ధైర్యమే సార్. వాళ్ళు అంటే డెఫినెట్లీ చేసినందుకు అంటే వాళ్ళు డేర్ చేసి మనం ఎందుకు చేయొద్దు అన్నది మెయిన్ ఇన్స్పైర్ అయిందే వాళ్ళ డేరింగ్నెస్ నుండి. అండ్ రిఫరెన్స్లు అయితే ఏం లేవు సార్. నేను బేసిక్గా నేను ఏ క్యారెక్టర్ చేయాలన్నా దానికి సంబంధించిన సినిమాలు చూడడం ఆపేస్తాను. ఇప్పుడు పోలీస్ పాత్ర ఇస్తున్నాను, పోలీస్ సినిమాలు చూసి వస్తాను. పోలీస్ పాత్ర ఇస్తున్నా అంటే నేను పోలీస్ సంబంధించిన సినిమాలు చూడడం నేను. ఎందుకంటే ఏదన్నా పొరపాటున రిపీట్ అవుద్దేమో, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అవుద్దేమో అని చెప్పి ఐ ట్రై టు వర్క్ ఆన్ మై ఓన్. వాడు వాచ్ పెట్టుకునే విధానం దగ్గర నుండి, దువ్వుకునే దగ్గర నుండి, నడిచే దగ్గర నుండి ఐ ట్రై టు ఫైండ్ న్యూ క్యారెక్టర్ బై మై సెల్ఫ్. ఈ గెటప్ లుక్ చూడగానే కత్తిలా ఉన్నామని ఫస్ట్ చెప్పింది ఎవరు? మా అక్క సార్. వీడియో కాల్ మా అక్కతో వదిలేస్తే సార్, మా నాన్నకి వీడియో కాల్ చేస్తే మా నాన్న చాలాసేపు ఇట్లా సైలెంట్గా చూస్తున్నాను. నేను కూడా చూస్తున్నాను. ఆయన అట్లనే చూస్తున్నా, నేను కూడా చూస్తున్నాను. డాడీ నేను డాడీ. సో ఆయన ఏమనుకుంటా అంటే నా ఫోన్ నుండి ఎవరో కాల్ చేసి ఇంకా నాకు ఫోన్ పాస్ చేస్తారేమో అనుకొని వెయిట్ చేస్తున్నాడు. గుర్తుపట్టలేదు చాలాసేపు. నన్ను కన్నా నా తండ్రి నన్ను గుర్తుపట్టలేదు. నేను కూడా చూస్తున్నా, గుర్తుపడతారా డాడీ నేను డాడీ అనగా షాక్. నా కోడలు అనుకుని ఉంటాడు ఆయన. సార్ చిరంజీవి గారి సినిమా ఎప్పుడు ఏంటి, దాని ఎలా ఉండబోతుంది సార్? అది టైం వచ్చినట్టు మాట్లాడదాం సార్. అది ఇందాక అనిల్ కూడా అడినట్టున్నారు మీరు. అది దానికి ఆన్సర్ రావాలంటే మాకు కొంచెం టైం కావాలి సార్. నెక్స్ట్ మీదేనా? అంటే చాలా సినిమాలు వినిపిస్తున్నాయి చిరంజీవి గారికి. అఫీషియల్గా చిరంజీవి గారు చెప్తారు కదా సార్, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. ఓకే సాగు గారు, నిజంగా వరుస సక్సెస్ వచ్చాయి కానీ చేసి చాలా తక్కువ సినిమాలు. ఇమీడియట్ గా చిరంజీవి మెగాస్టార్ సినిమా అంత త్వరగా చేస్తారని మీరు ఎప్పుడైనా ఊహించారా? అలాగే ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టబోయే సినిమా మీ సినిమా అవుద్ది, అనిల్ రావుపూడి గారు. అంటే ఛాలెంజింగ్ గా 2 టాస్క్లు ఉన్నాయి దీంట్లో. సో మీ బ్యానర్ ప్లస్ ఫస్ట్ టైం క్రియేట్ చిరంజీవి గారితో ప్లస్ అనిల్ రావుపూడి ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం. సో దాని గురించి అంటే ఎలాంటి కథ? 2 అవుతాయి సార్. ఆ సినిమా ఇప్పుడు చెప్తా, బ్లాక్ బస్టర్ సినిమా రాసి పెట్టుకోండి. సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరికి అతీతం కాదు. ఇందాక మీరు చెప్పారు, చెట్టుకి ఓపెన్ చేశారు కదా, ఇందాక చెప్పారు కదా. సో మీరు దాని సక్సెస్ ఎలా తీసుకుంటారు, ఫెయిల్యూర్స్ ఎలా తీసుకుంటారంటే? ఏదైనా ఇంకో సినిమా చేయాలి కదా సార్. అది జరిగినా ఇంకో సినిమా చేయాల్సిందే. లేదు నేను దృఢంగా ఉన్నాను, బాధపడ్డాను, ఏదో వచ్చిన ప్రాసెస్ ఉంటుంది కదా, వారం రోజులు ఫీల్ అయ్యి మళ్ళా నెక్స్ట్ ఏంటమ్మా అని చెప్పి వచ్చి మన వాళ్ళ దగ్గర. విశ్వ గారు, లైలాకి డబ్బింగ్ మీరే చెప్పారా? లైలాదా మేడం? అది కొంచెం వెయిట్ చేయాలి మేడం, ట్రైలర్ వరకు. ఒకవేళ మీరే చెప్పుంటే ఒక డైలాగ్ చెప్తారేమో అన్న. లేదు, ఇది టీజర్ లో మేము టీజ్ చేసాం లైలా. మీ ట్రైలర్ లో అసలు యాక్చువల్లీ లైలా మొత్తం ఓపెన్ అవుతుంది. మనం ఈ డీటెయిల్ అప్పుడు మాట్లాడతాం. అంటే మీరు చెప్పారా చెప్పలేదా అన్నది మీరు యాక్సెప్ట్ చేయాలి. అది కూడా అప్పుడే చెప్తాం. సో సాంగ్ బాగుంది, బట్ వింటున్నాను సేపు గుండెల్లోన సాంగ్, పడిపోయిన పిల్ల, ఇలాంటి సాంగ్స్ గుర్తొస్తున్నాయి మీ దీనిలో అని చెప్తారు. సో మేబీ ఇప్పుడు కూడా వర్కౌట్ అవ్వచ్చు, బట్ డూ యూ థింక్ ఇట్ విల్ బి టూ మచ్ ఆఫ్ సిమిలర్ సాంగ్స్ గోయింగ్ ఫార్వర్డ్? టూ మచ్ అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నీకు ఆదిత్య సేమ్ సింగర్, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల సేమ్ సింగర్ సేమ్ అయిపోయి, నా ఫేస్ సేమ్ అయిపోయి, నీకు మ్యూజిక్ డైరెక్టర్ నీకు ఆ వైబ్ బీచ్, మళ్ళీ అది బీచ్ మీదకి వచ్చేసరికి నీకు ఆ సిమిలారిటీ కొడుతుంది. బట్ బాగున్నప్పుడు ఏముంది. And one more, regarding your movies selection, past 3-4 movies అనుకోవచ్చు, excluding Kami. So do you think మీరు ఈ ఆఫ్ స్క్రీన్ ఫ్యాన్స్ కానీ మీకున్న 18 to 24 ఏజ్ గ్రూప్ కానీ, సో ఈ కొంచెం యాటిట్యూడ్తో ఉండటం కానీ, సో బోల్డ్గా ఉండటం కానీ, సో ఈ ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ని మూవీలో క్యారీ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ, క్యారీ అయిపోతున్నారు అలాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకోవడానికి, ఇప్పుడు మోడల్ టైప్లో స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ. సో ఇది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటారా ఈ ఫ్యాన్ ఫాలోయింగ్? ఇప్పుడు అరుస్తున్నారు వెనకాల కూర్చున్న వాళ్ళంతా, మేబీ 18 to 24 ఏజ్ గ్రూప్ బ్యాచ్ అంతా. సో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. నేను కథ తింటున్నప్పుడు ఇట్లా ఎవరు అరవరు సార్ నా పక్కన ఉండి. బట్ అదే నేను కథ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఇద్దరమే ఉంటాం ఆ రూమ్ లో. ఆ రూమ్ లో డెఫినెట్లీ ఎవరు అరవరు. కథలాగి డెఫినెట్లీ నచ్చిన సినిమా చేసుకుంటూ వెళ్ళడమే. అండ్ పాత్రలు ఇప్పుడు మీకు సోను మోడల్ ఉన్నాడు, అదే సినిమాలో లైలా కూడా ఉంది. ఇప్పుడు లైలా బిహేవియర్ వేరే ఉంటుంది. సో డెఫినెట్లీ
ఇన్ఫ్లుయెన్స్ చేయదు అండ్ ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండదని నేను మాక్సిమం ట్రై చేస్తాను. విశ్వక్ గారు హాయ్ అండి. నమస్తే మేడం. నమస్తే. సాంగ్ చాలా బాగుంది అండ్ లైలాలో కూడా చాలా బాగున్నారు మీరు. బేసికల్ గా ఇందాక మాట్లాడుతూ అంటే షూటింగ్ తర్వాత ఎవరికి కనిపించలేదు అన్నారు. బట్ అంత అందంగా కనిపించడానికి చాలా కష్టాలు అంటే లైక్ ఐబ్రోస్ కానీ వ్యాక్సింగ్ కానీ చేయించుకుని ఉంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? డెఫినెట్లీ నేను ప్రిపేర్ అయ్యాను కానీ మెంటల్లీ, బట్ నన్ను అలా పడుకోబెట్టి ఇట్లా వాళ్ళు చేస్తారు కదా మీకు థ్రెడ్డింగ్ చేసే వాళ్ళు, పడుకోబెట్టి ఇక్కడ ఉంది అక్క ఒక ఆమె అని చెప్పి మొత్తం పెట్టి పీక్తుంది, కసా పోషిస్తుంది, ఏం చేస్తుందో అర్థం కాలేదు. పోయి అద్దంలో చూసుకోగానే మాత్రం ఒక్క సెకండ్ కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ప్రిపేర్ అయి ఉన్నా కానీ రియాలిటీలోకి నేను ఇంకా రాలేకుండే. ఎప్పుడైతే అద్దం ముందుకు పోయినో అప్పుడు రియాలిటీలోకి వచ్చినట్టే నాకు అప్పుడు